తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. ప్రభుత్వమేమో అసలు పెట్రోల్ డీజిల్ కొరతే లేదు అంటూ పదే పదే ప్రకటనలు గుప్పిస్తోంది. కానీ వాస్తవ పరిస్థితి మరోలా ఉంది. ఎక్కడ చూసినా బంకుల్లో నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తూ ఉన్నాయి. ఎక్కడైనా ఆయిల్ ఉన్నా రేషన్ పద్ధతిలో మాత్రమే దొరుకుతుంది. దీంతో ప్రజలు పగలు రాత్రి తేడా లేకుండా పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరి నానా అగచాట్లు పడుతున్నారు. ఏపీలో ఇంధనం కొరతపై సాక్షి టీవీ కథనం. ఏపీలో ఇంధన సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. గత 3 రోజులుగా బంకుల్లో పెట్రోల్ డీజిల్ కొరత వేధిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,000 పెట్రోల్ బంకులు ఉన్నాయి. రోజుకు 10 లక్షల నుంచి 12 లక్షల లీటర్ల వరకు డీజిల్, పెట్రోల్ విక్రయాలు ఏపీ వ్యాప్తంగా జరుగుతాయి. అయితే మొన్నటి వరకు గ్యాస్ సరఫరాలో ఎలాగైతే కూటమి ప్రభుత్వం చతికిల పడిందో ఇప్పుడు ఇంధన విషయంలోనూ అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుకుంటూ ఉన్నా తూతూ మంత్రపు చర్యలతో ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటుంది. పైపెచ్చు అసలు సరఫరాలో ఎలాంటి లోపం లేదు అని, ఏదో 1-2 చోట్ల మాత్రమే సమస్య ఉంది అంటూ కాకమ్మ కబుర్లు చెబుతోంది. గత 3 రోజులుగా ఏపీ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు కళ్లకు కట్టినట్లు కనిపిస్తూ ఉన్నా ఇదంతా ప్యానిక్ కొనుగోళ్లు చేయడం వల్ల ఏర్పడిన సమస్య అని, అందుకే 50% కొనుగోళ్లు పెరిగాయి అని ప్రకటనలు ఇచ్చి సరిపెట్టుకునేస్తోంది. పెట్రోల్ కొరత అంటున్నారు కదా, అందుకని చెప్పేసి 100 కొట్టించే వాళ్ళం 300 కొట్టియాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చాం, అక్కడ బొంగులో లేదు, గుడివాడ బొంగులో లేదు. ఇక్కడికి వచ్చాం, ఎక్కడ అసలు దొరకట్లేదు కదా, డీజిల్ దొరకట్లేదు. ముందు అసలు ఇబ్బందులు, మామూలు ఇబ్బందులు కాదు. రాత్రి 3 వరకు డీజిల్ ఇది అక్కడ నుంచి మళ్ళీ తెల్లారి 4 గంటలకి అయిపోయింది. ఇదే తిరుగుడే మా తిరుగుడు. 3 రోజులుగా ఏపీలో పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారింది. అనేక చోట్ల బంకుల్లో ఇంధన నిల్వలు నిండుకున్నాయి. ఆయిల్ కంపెనీల నుంచి సప్లై ఆగిపోవడంతో బంకులు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. కొన్నింటిలో రేషన్ పద్ధతి పాటిస్తున్నారు. ఈ పరిస్థితి గడిచిన 24 గంటల్లో మరింత తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న బంకుల్లో డీజిల్ పూర్తిగా ఖాళీ అయిపోయింది. రవాణా రంగంతో పాటు రైతులకు కూడా డీజిల్ అవసరం ఉంటుంది. డీజిల్ కొరతతో ఇప్పటికే నిత్యావసరాల సరఫరాలో ఆటంకం ఏర్పడింది. లారీలకు సరిపడా డీజిల్ లేకపోవడంతో చాలా వరకు లారీలు నిలిచిపోయాయి. ఇక వ్యవసాయ మోటార్లకు కూడా డీజిల్ షార్టేజ్ ఎఫెక్ట్ పడింది. మరోవైపు ఆక్వా రైతులను సైతం తీవ్రంగా డీజిల్ సమస్య వేధిస్తోంది. మేము కొండపల్లి నుంచి వస్తున్నామండి. కొండపల్లి 2 పెట్రోల్ బంకుల్లో లేదు. తర్వాత మామూలుగా తెల్లవారితో ఏమంటే 100-200 పట్టుకుని వెళ్ళే వాళ్ళం మేమందరూ. నిన్నటి నుంచి సడన్గా మనకు తెలియని దానివల్ల ఏమైందంటే ఒకేసారి అన్ని చోట్ల పెట్రోల్ అయిపోవడం వల్ల చాలా తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు ఉండే 100-200కి ఇప్పుడు మొత్తం తిరిగితే ఈ 100-200కి పెట్రోల్ అయిపోతుంది. ఇంకా పట్టణ పరిస్థితి ఎలా ఉంటుందో ఏందనేది ఆందోళనకరంగా ఉంది. అది యుద్ధం వచ్చినప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు రేట్లు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు అన్నీ ఉన్నా కూడా ఇప్పుడు ప్రభుత్వం ఇట్లా సరఫరా చేయలేకుండా పోతుందంటే ఏం కారణం అనేది ఇంకా పరిశీలించాల్సి ఉంటుంది. ఏపీలో పెట్రోల్, డీజిల్పై సీఎం చంద్రబాబు పౌర సరఫరాల శాఖతో సమీక్ష నిర్వహించిన తర్వాత కూడా రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కష్టాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఎక్కడ చూసినా బంకుల వద్ద నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి. కేవలం గ్రామీణ ప్రాంతాలే కాకుండా ప్రధాన నగరాలైన విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి వంటి ప్రాంతాలలోనూ బంకులు ఇప్పటికే మూతపడ్డాయి. కొన్ని చోట్ల 1 లీటర్ కంటే ఎక్కువ కొట్టడం లేదు. ఈ కారణంగా పెట్రోల్, డీజిల్ లభ్యమవుతున్న బంకులకు వాహనదారులు క్యూ కడుతున్నారు. విజయవాడ బందర్ రోడ్డులోని పెట్రోల్ బంకులే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. రాష్ట్ర వ్యాప్తంగా ఇంత తీవ్ర స్థాయిలో ఇంధన కొరత ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉండటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రజల అవసరాలపై ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి పెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు.